యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. కూడికను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు పెద్దలు ఇస్రాయేల్ అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. నా వందనాలన్నా. వందనాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, కనికరపూర్ణుడ, దయాళుడ, మరొక నూతన దినాన్ని మాకు ఇవిగా ఇచ్చారు. మరి నాయన ఆగస్టు మాసము 4వ దినాన్ని మాకు అనుగ్రహించారు. 4,965 దినమును మాకు అనుగ్రహించి ఈ ప్రాతకాల సమయంలో ఆయా ప్రాంతములు, పట్టణాలు, గ్రామాలు, దేశ విదేశాల నుంచి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే వేదిక పైన చేర్చి నీ ఘనమైన మహిమకర నామాన్ని స్తుతించి కొనియాడే కృపను అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ప్రతి ఒక్కరు ఆరోగ్య విషయంలోను ప్రతి విషయంలోనూ మీరే సహాయం అనుగ్రహించగలరని నమ్ముతున్నాం దేవా. మరి మెట్టుకు మా నాయన, మా తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ కరుణగల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని ముందు నా కార్యక్రమం మీరే జరిగించి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోండి. మరి మా తండ్రి, తర్జుమా చేసేటువంటి నీ దాసుడు కేజీ రూపస్ గారిని కూడా, ఆయన కుటుంబాన్ని, పరిచర్యను దీవించి ఆశీర్వదించి మరి నాయన అన్ని విధాలుగా సహాయం అనుగ్రహించి ముందున్న కార్యక్రమాన్ని, ఆధిపత్యాన్ని మీరే వహించి క్రమంగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన మహిమగల నామమున ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలకు ఇస్రాయేల్ అన్న ప్రభు నా వందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్యలో దేవుని దాసులు సుబ్రహ్మణ్యం గారు పాట పాడి వినిపిస్తారు. అన్న వందనాలన్నా. వందనాలన్నా. ప్రభు పాదాల చెంతకు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు నామంలో వందనాలు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతతో, నీ యందు నిలుచున్నట్లుగా, నీ యందు నిలుచున్నట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. అన్నా వందనాలు.
నా వందనాలన్నా. చక్కని వందనాలు. పాట పాడి వినిపించిన అన్న గారికి ప్రభు నాను వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలు. వందనాలు. ఇప్పుడు మనము వాక్య పరిచర్య చేయుటకు మన మధ్యలో ఇద్దరు దాసులు ఉన్నారు. ఇంగ్లీష్ లో మాట్లాడటకు అలాగే తెలుగులో తర్జుమా చేయుటకు దేవుని దాసులు సిద్ధంగా ఉన్నారు. వాక్యం సహాయం కోసం మన మధ్యలో ఉన్న దేవుని దాసులు రవి మనోహర్ అన్న ప్రార్థన చేయవాలని ప్రభు నామమున చేస్తున్నాం. వందనాలు పెద్దలు బ్రదర్. పెద్దలు రవి మనోహర్. అందరికీ వందనాలు, చేరి వచ్చిన అందరికీ వందనాలు. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఈ ఉదయ కాలం మీ పాదస్థానంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ మమ్మల్ని తీసుకుని వచ్చారు. 4965 రోజున మమ్మల్ని ఇలాగున తీసుకుని వచ్చి మీ పాదస్థానంలో ఉంచి మీరు వాక్యం వినిపించాలని ఇష్టపడుతున్నారు. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ వాక్యం అందించడానికి మా ప్రియులు పెద్దలు జోయల్ అబ్రహం గారు సిద్ధంగా ఉన్నారు. మరి మా ప్రభా, వారి ద్వారా మీరు దేవుని మహిమను గురించి వివరిస్తున్నారు. వాటిని మేము వింటూ ఉన్నాం. మా ప్రభా, వినుటకు కావాల్సినటువంటి ఆసక్తిని మీరే దయచేసి మీ కృపలో వర్ధిల్ల చేయ వేడుకుంటున్నాం. మరి మా ప్రభా, ఇంగ్లీష్లో వాక్యం అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేస్తున్నట్టు మా ప్రియులు కేజీ రూఫస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం తండ్రి. మీ వాక్యం వింటుండగా మా ప్రభు ఎలాంటి ఆటంకములు, టెక్నికల్ ప్రాబ్లం రాకుండా కాపాడమని, ప్రతి విధమైన క్షోభను తగ్గించమని, మీ వాక్యమును అన్వయించుకొని మా జీవితాల్లో మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు కొరకు చూపించమని, అనేక సత్యాలు వివరిస్తుండగా లోతైన సత్యాలు అందించుటకు మీ దాసుని సిద్ధపరిచి మా మధ్యకి తీసుకుని వచ్చారు. అందులో బట్టి మేము స్తుతిస్తూ ముందుకు సాగుతుండగా సహాయం చేయమని, మరి మా అధ్యక్షత వహిస్తున్నట్టు మా ప్రియులు పెద్దలు ఫిలిప్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మీరే మరి మా ప్రభు మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మా ప్రభా, ఈ కార్యక్రమం యావత్తు కూడా అది నుంచి అంతం వరకు ఏ విధమైన ఆటంకం లేకుండా నడిపించమని, శ్రద్ధాసక్తుల్లో మీ వాక్యం వినట్టు కృప చూపించమని, మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు రవి మనోహర్ అన్న ప్రభు నాను వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు సమయము మరి దేవుని దాసులకు అప్పగిద్దాం. జోయల్ అబ్రాహం అన్న గారికి అలాగే కృపాసన్న గారికి సమయం అప్పగిస్తుండగా అన్న వందనాలన్నా, మీరు సమయం తీసుకుని అన్న. బ్రదర్ వందనాలు. వందనాలు. ఎస్కే గారు. Very good morning to one and all, and warm greetings once again in the soon coming name of our Lord and Savior Jesus Christ. వీళ్ళు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనంతో పాటు మన ప్రభువును అతి త్వరలో రానటువంటి రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. God has been so gracious to us and enabled and strengthened us throughout the week, and one more day has been added to us on the earth. ఈ యొక్క లోకంలో మరొకసారి మనం జీవించడానికి ఈ యొక్క వారమంతా కూడా దేవుడు తన మహాకృప చేత మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని నూతన దినంలోకి మనల్ని ప్రవేశింపజేశాడు. As we are continuing our study on the judgment of God, దేవుని యొక్క తీర్పుల గురించినటువంటి ధ్యానాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు this is also one of the very important teachings from the glory of God. దేవుని యొక్క మహిమ అనేటువంటి ప్రాథమికమైన అంశంలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా భావించవలసి ఉంది. As we are concentrating on the 5 areas in which the fire will be able to reveal those works which are not acceptable in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఏవైతే 5 విషయాలైనటువంటివి అంగీకరించబడవో, అది అగ్ని చేత ఏవైతే పరీక్షించబడతాయో వాటిని గురించినటువంటి విషయాలు గత వారం మనం ధ్యానించాం. And as we are going to continue, I was just thinking yesterday as I was studying, it's good that we make a difference between evil works, dead works, or
good works. నేను ఇది మనం కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క భాగాలని, ఈ యొక్క అంశాలని చెడ్డ చెడ్డ విషయాలేంటి, మంచి విషయాలేంటి, తర్వాత మృతమైనటువంటి విషయాలేంటి అనేటువంటి 3 విషయాలుగా మీకు వివరించాలని నేను ఆశపడ్డాను. As we look into the word of God, we can discover that heaven keeps a very precise audit of human labor. దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనుషుడు ప్రయాసపడే ప్రతిదీ కూడా పరలోక రాజ్యంలో అది భద్రపరచబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. Human eyes evaluate the outward appearance, but God weighs the heart, the root, and the ultimate fruit. మనుషులైతే పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. తర్వాత అంతరంగంలో ఉన్నటువంటి ఫలాలను కూడా ఆయన చూస్తాడు. So every action performed in our physical bodies, they fall into one of the 3 distinct spiritual categories. మన యొక్క శరీరత్వం చేసేటువంటి ఏ క్రియలైనా సరే ఈ యొక్క 3 అంశాల్లోకి వస్తాయి. అవి చెడ్డవా లేదా మంచివా లేదా అవి మృతమైనటువంటివా. Yeah. So understanding the difference is very vital. Understanding the difference is very important. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. Evil works ruin the soul. చెడు కార్యాలన్నీ కూడా మన యొక్క ఆత్మని పాడు చేసేవిగా ఉన్నాయి. Dead works deceive the soul. అలాగే మృతమైనటువంటి విషయాలన్నీ కూడా మన యొక్క ఆత్మను చంపేవిగా ఉన్నాయి. But only good works glorify the Savior. కానీ మనం చేసేటువంటి మంచి క్రియలు మాత్రమే దేవుని మహిమపరిచేటువంటివిగా ఉన్నాయి. See, evil works, when we say, we're talking about the rebellious fruit of the flesh. అనగా మనము మనలో ఉన్నటువంటి ఫలాలు ఏవైతే దేవునికి వ్యతిరేకంగా చేస్తామో వాటిని గురించి మాట్లాడుతున్నాం. That is what we read in Galatians chapter 5, 19 to 21, the unregenerate flesh and the fallen human nature. అదే మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం ఏ విధంగా పడిపోయినటువంటి మానవులు జరిగించేటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి ఆ యొక్క చెడు కార్యాల గురించి మనం చూసాం. You see in Colossians chapter 1:21. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో Paul reminds believers of their former గత state. కాలమందు మీరు దేవునికి దురస్తులయ్యుండి ఇక్కడ దేవుడు మన యొక్క గత కాలాన్ని గురించినటువంటి జ్ఞాపకాన్ని మనొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. Who you were once alienated, hostile in the mind, doing evil deeds. Can you see that word? ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనము పూర్వకాలం దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు మన దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును అనేటువంటి ఆ యొక్క మాట మనం ఇక్కడ చదువుతున్నాం. Let's also read John chapter 3 verse 19. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. Look at the verse, how beautifully it's written there. ఎంత సుందరంగా అది రాయబడిందో ఒక్కసారి చదివితే 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చేను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. Correct. You see that? So the people loved darkness rather than light because their works were evil. వారి యొక్క క్రియలు చెడ్డమైనటువంటి కారణం చేత ప్రజలందరూ కూడా చీకటినే ప్రేమించారు, కానీ వెలుగును వాళ్ళు ప్రేమించినటువంటి వారుగా మనం ఇక్కడ చదువుతున్నాం. So evil works are like poison in a cup. కాబట్టి ఈ యొక్క దుష్క్రియలు అనేటువంటివి మన యొక్క ఒక కప్పులో మనం తాగబోయేటువంటి ఒక విష పదార్థంగా మనం చూడవలసింది. It does not allow him ornate the cup is. It does not matter how the cup is. The liquid inside creates distraction.
కాబట్టి మనం తాగేటువంటి ఆ కప్పు గురించినటువంటి సమస్య కాదు గాని, లోపల ఉన్నటువంటి ఆ యొక్క పదార్థం విష పదార్థమైనటువంటి కారణం చేత అది చాలా ప్రమాదకరమైంది. So it is open hostility against the Creator, my dear beloved. ప్రియులారా, అది దేవునికి ఎంత వ్యతిరేకమైందో ఒకసారి గమనిద్దాం. When you come to the second category, that's called dead works. రెండవ అంశంలోనికి మనం వచ్చినప్పుడు మృతమైనటువంటి కార్యాలు. It is the religion of self-righteousness. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మన యొక్క స్వనీతి మనం ఎంత కలిగి ఉన్నామో ఒకసారి చూద్దాం. Dead works is very clearly written in the Greek as nekros ergon. Actions that look moral, noble. నెక్రోసేర్గా అనేటువంటి ఆ యొక్క మూల భాషలో నుంచి వచ్చినటువంటిది మనకున్నటువంటి యొక్క మృతమైనటువంటివి ఏ విధంగా ఉంటున్నాయనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం. It is a deeply spiritual on the outside, but completely no life of the Holy Spirit. బయటికి మాత్రం అది చాలా ఆత్మీయంగా కనపడుతుంది కానీ లోపల చూచినప్పుడు ఎంతో మృతమైందిగా ఏమాత్రము ప్రయోజనం లేనిదిగా అది మనకు కనపడుతుంది. How serious you have to be. Many times, many of us as believers are trapped into this dreadful area, activities which lead to dead work today. కాబట్టి విశ్వాసంగా మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే చాలా సార్లు మనం ఇలాంటి మృతమైనటువంటి కార్యాలు చేయటంలో పడిపోయేటువంటి ప్రమాదం చాలా ఉంది. కాబట్టి You can see that in Matthew's Gospel 4 verse 6, verse 1 and 2, earning merit with God and receiving praise from people. You see that? మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా మనుషుల మెప్పునే కోరుకుంటాం కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం కోరుకోమనేటువంటి ఆ సంబంధించినటువంటి మాట మనం అక్కడ చదవగలం. And what is the result? What is the destiny now? కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి ఆ యొక్క లక్ష్యం ఏంటి, మనం ఎక్కడ చేరబోతున్నాం అని 1 చూసినప్పుడు Corinthians 3 verse 12 to 15 says, burning up wood, hay and stubble at the judgment seat. మనం చదువుకున్నటువంటి రీతిగా మనము క్రీస్తు యొక్క న్యాయ పీఠం ఎదుట మనం చేసినటువంటి ప్రతి క్రియకు కూడా లెక్క ఒప్పచెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. Let's carefully read Hebrews 6 verse 1. జాగ్రత్తగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పులను పునాది మరల వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశము అని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. Warning is given. Warning is given here. ఒక గొప్ప హెచ్చరిక ఇక్కడ ఇవ్వబడింది. Repentance from dead works and of faith towards God. కాబట్టి నిర్జీవ క్రియల నుంచి మనం మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచాలనేటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట. The key verse for our study is going to be chapter 9 verse 14. That's the key verse for today. ఈ దినానికి కీలకమైనటువంటి వచన భాగము అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం Verse 14. 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Purify our conscience from dead works to serve the living God. నిర్జీవ క్రియలను మనం విడిచి నిజమైనటువంటి దేవుని కొరకై జీవించేటువంటి ఆ విషయంలో మన యొక్క మనస్సాక్షిని అది శుద్ధీకరింపజేసే దేవుని మనం ఇక్కడ చూస్తున్నాం. My dear believers in Christ, how careful you have to be, and this is one of the striking verses for us, because we are bought by the precious blood of Jesus Christ. Our conscience is already purified, so we should be very careful in our deeds and our works. కాబట్టి మనము క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైన రక్తం చేత కొనబడినటువంటి బిడ్డలంగా మన యొక్క మనస్సాక్షిని ఎంత శుద్ధిపరచుకోవాలో ఆయన పరిశుద్ధపరిచినటువంటి ఆ యొక్క మనస్సాక్షిని మనం దానిని చక్కగా కొనసాగించవలసినటువంటి వారంగా ఉన్నాం దేవుని బిడ్డలంగా. Dead works are like artificial plastic fruit taped on a dead tree.
మనం చూచినప్పుడు ఈ యొక్క ఈ మృతమైనటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే మనకి తాత్కాలికంగా లేదా ఆర్టిఫిషియల్ గా ఉండేటువంటి ఫలాలు ఒక చెట్టుకు కడితే ఎలా ఉంటాయో అవి నిజమైనటువంటివి కావు. కానీ మృతమైనట్టుగా మనం చూస్తాం. From a distance, it looks like a good harvest. But when you come now near, you see no life, no juice, no nutrients. దూరం నుంచి చూసినప్పుడు అవి చాలా నిజమైనటువంటి ఫలాలుగా కనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అందులో పళ్ళు ఉండవు, పళ్ళలో రసం ఉండదు, ఏమీ ఉండదు ప్రియులారా. That is why in John chapter 15, you see that wine dresser, Father is a wine dresser. And then you can speak about Christ, who is a true vine. And finally, where is the true branch? If there is no true branch, it's going to be chopped off, taken away. అందుచేతనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువారు మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షావళిని, ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను, అగ్నితో కాల్చివేస్తాను అనేటువంటి తీవ్రమైనటువంటి మాటలు మనం అక్కడ గమనిస్తాం. When there is no divine life, there is no divine produce. ఎప్పుడైతే దైవ సంబంధమైనటువంటి జీవితం లేదో వెంటనే మన జీవితాల్లోంచి కూడా అవి మృతమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండబోతున్నాయి. So the question comes now, what is good works? కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న, మంచి కార్యాలు ఏంటి? That's called agathos ergon. Good works means agathos ergon, which means the Spirit is breathing the fruit of grace. అగథోస్ ఎర్గాన్ అనేటువంటి ఈ యొక్క మంచి క్రియల గురించి చూసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మంచి ఊపిరిని మనము కలిగి ఉండటం. True believers, true disciples, they will produce true fruit, that is good works. నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి శిష్యులు, వారు మంచి ఫలాలను ఫలించేటువంటి వారుగా ఉంటారు. Next week, God willing, we'll be able to see what is that good work. But today we look into what is this dead works. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనము ఈ యొక్క మంచి క్రియలు ఏంటి అనేటువంటి విషయం ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈ దినం అయితే మనము మృతమైనటువంటి కార్యాలు ఏంటో మనం ఒకసారి ధ్యానిద్దాం. Notice very carefully, this is very important for our study. జాగ్రత్తగా గమనించండి, ఇది యొక్క మనం ఈ యొక్క ధ్యానానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. When you say dead works, we should be very careful how we carefully study God's word. కాబట్టి మనం ఎప్పుడైతే మృతమైనటువంటి కార్యాలను అన్నప్పుడు మన యొక్క జీవితంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఓసారి మనం అర్థం చేసుకుందాం. Human flesh, pride and chaos, that brings dead works. మన యొక్క శరీరము, మన యొక్క గందరగోళాలు ఇవన్నీ కూడా మనలో నుంచి ఆ యొక్క మృతమైనటువంటి కార్యాలను బయటికి తీసుకొని వస్తాయి. First thing, let us look into 2 Corinthians 9 verse 7. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ We are very good in giving, but notice the condition given there. మనము ఇవ్వటములో చాలా దాతృత్వాన్ని కనపరుస్తాం, కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటని మనం చూసినప్పుడు 9వ అధ్యాయం 7వ వచనంలో, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. Notice, each one must give as he has decided in his heart. No reluctant. రాయబడినటువంటి మాట, ప్రతివాడు కూడా తాను నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను అనేటువంటి చక్కని మాట. Any work without joy is dead work. ఏదైనా మనం చేసే ఏ పనైనా సరే అది మనము ఇష్టపూర్వకంగా చేయనట్లయితే, సంతోషంగా చేయనట్లయితే అది మృతమైనటువంటిదే. Why? What is the reason? The Bible says God loves a cheerful giver. God loves the way you joyfully gave. It's not every giver God likes. Keep in mind. కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు, దేవుడు అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాం. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. కాబట్టి మనము ఎంతో ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారంగా, ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. Oh, my dear believers in Christ, I can give several examples in the evangelical field I have seen. I felt so sorry about it. సువార్త పరిచయ విషయంలో నేను చాలా విషయాలు గమనించాను. అవన్నీ నేను మీకు చెబుతూ వెళ్తే అవన్నీ చాలా బాధాకరమైనటువంటి విషయాలు నేను గమనించాను. God sees the heart of a believer, heart of a disciple, heart of an evangelist, heart of an elder, and He see what we give. Is there joy in your service? If there is no joy, it will be burned to wood and hay and stubble, my dear believers. ప్రియ విశ్వాసాల గమనించండి,
మనము నిజమైనటువంటి విశ్వాసులముగా, నిజమైనటువంటి సంఘ పెద్దలముగా, నిజమైనటువంటి సేవకులుగా మనం ఇచ్చే విషయంలో మనము ఈ యొక్క సంతోషకరమైనటువంటి హృదయంతో మనం లేకపోయినట్లయితే అది ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి మనం గమనిద్దాం ప్రియులారా. Oh, అవన్నీ once కూడా I heard about కర్రాపోయే a Gulf. కాలువలే కాలిపోయేటువంటి Yeah, once I heard about a brother from Gulf who was telling that how many lakhs you require. You can conduct a big meeting, call 1 lakh people. I will spend the money and I will come as a speaker. Look at the level to which evangelism has gone today. సువార్త పరిచర్య ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందో ఒకసారి గమనించండి. గల్ఫ్ లో ఒకసారి అక్కడికి ఒక వర్తమానం పంపినటువంటి ఒక సేవకుడు, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, 1,00,000 మందిని పిలవండి, నేను వచ్చి వాక్యం చెప్తాను అన్నప్పుడు డబ్బుతో వాక్యాన్ని కొనేటువంటి ఆ యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ఆలోచించండి ప్రియులారా. My dear believers in Christ, we are evangelists, Bible teachers, and going to church and doing a lot of ministry. Let's be very careful about this. There is no joy. It is dead work, zero. All what we have done is zero. కాబట్టి క్రీస్తునందు ప్రియ విశ్వాసారా, మనము దేవుని సేవకులముగా, సువార్థికులముగా, దేవుని సంఘం నడిపించేటువంటి వారంగా ఇలాంటి సంతోషం అనేది ఇష్టపూర్వకంగా మనం ఇవ్వనటువంటి అయితే మన యొక్క క్రియలన్నీ కూడా మృతమైనటువంటిగా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Look at one of the most very well known and very famous and very loud church. We see what does Jesus say in Revelation chapter 2 verse 2 and 4. Notice carefully now. జాగ్రత్తగా గమనించండి. ఒక మంచి సంఘము, మంచి పేరు పొందినటువంటి సంఘాన్ని గురించి, చాలా చక్కటి సంఘాన్ని గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, Chapter 2 క్షమించండి 2వ అధ్యాయం verse 2 and 4. I know your works, but I have this against you. What is that? This is about the Ephesian church. Notice carefully what he's writing. ఇక్కడ ఎఫెసు సంఘానికి రాస్తూ మాట్లాడేటువంటి మాటలు 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అనేటువంటి మాట. Then coming to verse 4. 4వ వచనానికి వచ్చినప్పుడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. First thing what he said? మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పాడు? Commendation of the church. ఆ యొక్క సంఘాన్ని మెచ్చుకుంటూ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. He is a loving God. He is giving a very good commendation of the Ephesian church. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎఫెసు సంఘాన్ని గురించినటువంటి ఒక మెప్పును ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. Verse 4 is a complaint of the church. కానీ 4వ వచనానికి వచ్చినప్పుడు వారిపైన ఒక అభియోగాన్ని మోపుతున్నాడు. అది గమనించండి. Verse 5, the warning to the church. 5వ వచనం మనం చూసినప్పుడు ఒక ప్రమాదమైనటువంటి హెచ్చరికను జారీ చేసినట్టుగా చూస్తాం. అదేంటంటే, నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. Remove the candlestick. నీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను, నువ్వు మారు మనసు పొందకపోతే. Candlestick, we know very well that in the first chapter is talking about presence of God is not there. మనం దీపస్తంభం అనేటువంటి మాట మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధి అక్కడ లేదనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. Many churches are existing, not living. Keep this difference in this word. They are existing, not living. జాగ్రత్తగా గమనించండి. చాలా సంఘాలు కేవలం ఉనికిని మాత్రమే కలిగి ఉన్నాయన్న పేరుకు మాత్రమే ఉన్నాయి, కానీ అవి జీవించేటువంటి సంఘాలుగా, జీవము లేనటువంటి సంఘాలుగా మనకు కనబడుతున్నాయి. Building is there, people are there, strength is there, number is there, evangelization can also take place, but is there life? అక్కడైతే ఒక మంచి కట్టడాలు కనపడుతున్నాయి, అందులో సేవకులు ఉన్నారు, అందులో చాలా మంది ఆ యొక్క సంఘానికి వచ్చేటువంటి సంఖ్య చాలా పెద్దగా ఉంది, కానీ వారు చేసేటువంటి క్రియలు మనం చూసినప్పుడు అది నిర్జీవమైనటువంటిది ఆ సంఘంగా కనబడుతుంది. It is a flawless religious activity. Look at the root. God is touching the root. We're going to see all the roots before we see the fruit in all these areas. కాబట్టి ఆ యొక్క ఫలాలు చూడక మునుపు అసలు కింద ఉన్నటువంటి వేర్లు, ఆ పునాదులు ఏ విధంగా ఉన్నాయో చూసినప్పుడు ఎలాంటి వేర్లు లేనటువంటి సంఘాలుగా, ఫలము లేనటువంటి సంఘాలుగా ఈనాటు అనేక సంఘాలను మనం చూస్తున్నాం. He is warning about the first love. మొట్టమొదటి మీకున్నటువంటి ప్రేమను గురించినటువంటి ఆ యొక్క అభియోగాన్ని ఆయన మోపుతున్నాడు.
My dear believers, let's recall in our mind the first time we came to the Lord, we came to Him, we knew Him, we met Him at the cross. Is that the same love, or it become very chalta hai life now, very, very casual for us? జాగ్రత్తగా మనం పరీక్షించుకుందాం. మనం యేసు ప్రభువారిని స్వీకరించిన దినాన ఆ యొక్క సంతోషము లేదా ఆ యొక్క ఆ రోజు మనం పొందుకున్నటువంటి ఆ యొక్క ఆనందము అదే ప్రేమను మనం కలిగి ఉన్నామా? లేదా మొద్దుబారిపోయినటువంటి వారంగా, చల్లబడిపోయినటువంటి వారంగా మనం ఉన్నామా? First thing we saw, no joy, reluctant service. అక్కడైతే మనం చూసినప్పుడు వారిలో సంతోషం లేదు. వారు ఎంతో బలవంతంగా చేస్తున్నటువంటి సేవగా అది కనబడుతోంది. Second, E talks about empty of love. That means cold orthodoxy service. వాళ్ళు చూచినప్పుడు కేవలము మత సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. వారిలో ఎలాంటి ప్రేమ కనిపించడం లేదు. I built this whole sermon based on the word called nekros ergo, which is a Greek word, which is a very important teaching for the Church of God and the believers who really want to sincerely know and grow and stand not ashamed at the judgment seat of Christ. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎలాంటి సిగ్గుతో అవమానంతో నిలబడకుండా ఉండాలంటే విశ్వాసులంగా సంఘాలకు కోసం అదే పనిగా నేను ఎంచుకున్నటువంటి ఈ యొక్క మూల పదములో నుంచి వచ్చినటువంటి మాట అది ఎంత ప్రాముఖ్యమైందో చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. Let's look now at the third area of concern is Matthew chapter 6 verse 1. తర్వాత మూడవ చాలా ప్రాముఖ్యమైనటువంటిది మత్తయి సువార్త 3వ అధ్యాయం. Key to the self-aggrandizement, we are just very much happy with the self-performance. మనల్ని గురించి మనము గొప్పగా చెప్పుకోవడం అనేది మనం చూచినప్పుడు ఆ విషయం చాప్టర్ 3 వర్స్ బ్రదర్. Matthew's Gospel chapter 6 verse 1 please. 6వ అధ్యాయము మత్తయి సువార్త మొట్టమొదటి మనుష్యులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పరుడి లేని పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. Practicing your righteousness before others people in order to be seen by them. Notice that. మనుషులు చూడాలనేటువంటి ఆ యొక్క ఆశ కలిగి మన యొక్క నీతిని మనుషుల ఎదుట కనపరిచేటువంటి జీవితాలను ఏ విధంగా మనం జీవిస్తున్నామో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. Performing spiritual duties or operating in gifts with a primary motivation to be seen and praised and elevated by the people, not by God. ఆత్మ సంబంధమైన కార్యాలే దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపావరాలు అవన్నీ మనం ఉపయోగిస్తున్నాం, కానీ కేవలము మనుషుల యొక్క మెప్పు కోసం మాత్రమే మనం ఉపయోగించేటువంటి యొక్క కార్యాల గురించి మనం జాగ్రత్త కలిగి ఉందాం. Is there this element in our life? Let's think about it. As we study one by one, the verse is speaking to our heart, to you and to me at the same time. కాబట్టి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు అది నువ్వైనా సరే నేనైనా సరే ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఇలాంటివి మనలో ఏమైనా ఉన్నాయా ఒక్కసారి జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రియులారా. Notice very carefully how carefully God, this is Jesus himself is speaking to us. కాబట్టి ఇది ఎంత తీవ్రతరమైందో ఒక్కసారి గమనించుకుంటూ ఈ యొక్క మాటను చాలా జాగ్రత్తగా విందాం. Take heed that you do not your alms before men. Do not. He's very clearly saying, never do that, is telling. ఎంత చక్కగా రాశారంటే చేయకుండా జాగ్రత్త పడండి. మీ యొక్క క్రియలన్నీ కూడా మనుషుల ఎదుట వారికి కనపడాలని, వారి మెప్పు పొందాలని మీరు చేయవద్దనేటువంటి కఠినమైనటువంటి మాట మనం చూస్తున్నాం. The first one we saw, no joy, reluctant service. మొట్టమొదటి మనం చూసింది అనగా మనం ఎలాంటి సంతోషం లేదు, సేవ చేయటం కూడా బలవంతంగా చేసేటువంటి సేవగా చూస్తున్నాం. Empty of love, old orthodoxy service. ఈ అనేటువంటి రెండవ పదం మనం చూసినప్పుడు కేవలము మత సంబంధమైనటువంటి లేదా ఆచార సంబంధమైనటువంటి వ్యవహారాల్ని మనం గమనిస్తున్నాం. Key to the self appreciation and self performing service. మూడోదిగా మనం చూసినప్పుడు కేవలం మన యొక్క స్వంత నీతిని మనము ప్రదర్శించుకునేటువంటి వారంగా ఏ విధంగా ఉంటున్నామో అది చూస్తున్నాం. Now the fourth one, let's look into Galatians chapter 3 verse 3 please. The writer portrays అంశంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. Very sadly, the writer gives a beautiful picture to strengthen the believers in the church of Galatia. గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రోత్సాహపరుస్తూ ఎంతో చక్కటి మాటలు మాట్లాడాడు. చాలా దుఃఖంతో రాసినటువంటి మాటలుగా కనబడుతున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
4వ వచనం 3 verse 3. 3వ అధ్యాయం 3వ వచనం. Having begun by the Spirit, are you now being perfected by the flesh? Is asking. Notice that. ఇక్కడ మనం 3వ వచనం చూసినప్పుడు మీరు ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా? So trying to ఆత్మను produce, మీరు అనుగ్రహించి this is relying on the flesh. కేవలము శరీరాన్ని ఆస్పదము చేసుకుని వారు చేసేటువంటి కార్యాలను గురించి రాసినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. How does he start the chapter? Oh, foolish Galatians. You see that? అక్కడ గమనించండి ఏ విధంగా ఆరంభించి గలతీయులను వాళ్ళని సంబోధిస్తున్న చూస్తున్నాడు. ఓ అవివేకులైనటువంటి గలతీయులారా అని సంబోధించినటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. Paul is demonstrating a superiority of salvation through faith in Christ over the attempt to give salvation through obedience to the law. పౌలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడంటే క్రీస్తుకు వారి విధేయులై ఉండి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, సువార్త వినడం ద్వారా ఈ విధంగా రక్షణ పొందాలనేటువంటి వాటితో ప్రారంభించి తర్వాత పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ What is he trying to express here? ఇక్కడ ఆయన ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు, ఏమి ప్రదర్శించాలని ఆశిస్తున్నాడు మనం చూసినప్పుడు, Spiritual results never comes out of natural talent, cleverness, charisma, fleshy efforts, instead of Holy Spirit's dependence. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మనకున్నటువంటి టాలెంట్స్ ని బట్టి, మనకున్నటువంటి ఏదో భౌతిక సంబంధమైనటువంటి ఏ కారణం వల్ల కూడా జరగవు, కానీ కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు జరుగుతాయి ప్రియులారా. Oh, my dear believers in Christ, very careful. We have to be even as responsible brethren to be able to organize things in the church of God. It's not by cleverness. It's not by smartness. That is in the world, but not in the church of God. కాబట్టి దేవుని యొక్క సంఘాన్ని నడిపించేటువంటి నాయకులుగా మనం కేవలం మన యొక్క సొంత తెలివితేటల వల్ల లేదా బయట లోకములో జరిగినట్టుగా మనం సంఘములో జరపడానికి వీలు లేదు. మన యొక్క సొంత తెలివితేటల వల్ల, మన యొక్క ఉన్నటువంటి జ్ఞానం వల్ల మనం సంఘాలని ఏ విధంగా కూడా ఆత్మీయంగా నడపలేమనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. So this is R, which is referring to relying on flesh, human willpower and the human intellect only, not depending on the Spirit of God. కాబట్టి దీని ఆర్ అనే పదం నేను పెట్టి మాట్లాడాను, అనగా కేవలము సొంత తెలివితేటల వల్ల ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి ప్రయత్నించడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. Matthew's Gospel, chapter 23. Look at the next reference. Chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28. 27-28 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. Oh, look at the serious warning given by Lord Jesus, beautifully written by Matthew. మత్తయి రాసినటువంటి ఈ యొక్క సుందరమైనటువంటి మాటలు పలికినటువంటి యేసు ప్రభువారు పలికినటువంటి ఆ యొక్క మాటలు ఎంత తీవ్రతరంగా ఉన్నాయో ఒక్కసారి గమనించండి ప్రియులారా. You are looking like whitewashed sepulchre. మీరు అన్నటువంటి మాట తీక్షణమైనటువంటి మాట, మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. Outside everything is nice. బయటికి చూడడానికి చాలా చక్కగా మీరు కనబడుతున్నారు. Wearing a nice white shirt and white pant and looking like a nice pastor is very good. మంచి వైట్ చొక్కా తర్వాత తెల్లటి ప్యాంటు తెల్లటి షర్టు వేసుకొని చాలా గొప్ప సేవకుడిగా మీరు కనబడవచ్చు. Singing hallelujah 1,000 times and trying to manufacture holiness on Sunday, very nice. ఆదివారం రోజున హల్లెలూయా అని చెప్పి 1000 సార్లు చెప్పి మీ యొక్క పరిశుద్ధతను చాటించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలను చేయవచ్చు. My dear believers, notice very carefully. Holy externally, but inside, in the personal life, in the private life, there is no holiness, there is no worship. Without worship throughout the week on Sunday, there can never be worship. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు కేవలం పైకి మాత్రమే ఇంత పరిశుద్ధంగా కనబడుతున్నాం, కానీ మన యొక్క నిజ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన రహస్య జీవితంలో
మనం నిజంగా పరిశుద్ధంగా ఉంటున్నామా? కేవలము ఆదివారం మాత్రమే ఆరాధన చేసే వారంగా, మిగతా దినాల్లో ఆదివారం చేసే ఆరాధన అనేటువంటి ఆ యొక్క క్రమం కలిగిన వారంగా మనం ఉంటున్నామా పరీక్షించుకుందాం. Oh, I used to wonder sometimes, some 5 to 7 minutes, 10 minutes is the praise of some brethren, and I don't understand, will they be able to even praise God at home for 10 or 20 minutes? వారు ఎంతగా 5, 7 నిమిషాల వరకు వారు దేవుని కీర్తిస్తూనే ఉంటారు గానీ, 10 నిమిషాలు వారు వాక్యం వినటానికి కూడా శ్రద్ధ చూపనటువంటి వారుగా నేను చాలా సార్లు గమనించాను. Oh, my dear believers, how carefully all of us have to examine ourselves. We are not finding fault of anybody. All have to examine ourselves today. మనం ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు కానీ, మనమందరం కూడా మనమును మనం పరీక్షించుకుందాం. మనం ఏ విధంగా ఉన్నాం అనేటువంటి విషయం. Outward show is dangerous dead work. On that day, it will become zero. కాబట్టి బయటికి కనిపించేటువంటి ఆ యొక్క పరిశుద్ధత అనేది అది చాలా మృతమైనది. ఆ దినాన న్యాయపీఠం ఎదుట అది ప్రదర్శించబడబోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Just imagine on that day, the Lord says that, where is the worship? If I see that I cannot see any worship here, your worship has stopped in 1975, in 1995, in 2001, it has already stopped your worship. There is no worship at all recorded here. How shameful it will be, my dear beloved. మనం ఆ దినాన ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రభు అడగబోతున్నాడు, నీ యొక్క ఆరాధన ఏది? ఏ 1975 సంవత్సరంలో చిట్ట చివరి ఆరాధన చేశావు? లేదా 2001 సంవత్సరంలో నీ చిట్ట చివరి ఆరాధన నువ్వు చేశావు. కానీ ఎక్కడ నీ జీవితము? ఆయన ప్రశ్నించినప్పుడు ఎంత సిగ్గుపడేటువంటి వారంగా ఆ రోజు ఉండబోతున్నామో ఒక్కసారి పరిశీలించుకుందాం ప్రియులారా. Is that the root of hypocrisy and pretense? అది మనం చూపించేటువంటి ఎంత వేషధారణ లేదా బయటికి కనిపించేటువంటి నీతి క్రియలా? Look at 28th verse. Outward appearance, Louis. righteousness unto men, but within you are full of hypocrisy and iniquity. Look at that verse. ఆ యొక్క వచనం గమనించండి, ఎంత తీవ్రతరంగా రాయబడిందో. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారనేటువంటి చాలా తీవ్రతరమైనటువంటి మాట. The whole from 13th verse up to 36th verse, he talks about all about the woes upon the Pharisee. Pharisaical life. Pharisaical life will lead to pharisaical sin. కాబట్టి యేసు ప్రభువారు అక్కడ 13వ వచనం నుంచి కూడా మాట్లాడుతూ పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి మాట్లాడుతున్నప్పుడు, పరిసయ్యుల వేషధారణ మన యొక్క జీవితాల్లో ఎంత ఉంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. Let's quickly move to the next one. Next, if we see in Luke chapter 17 verse 10. తర్వాత అంశానికి మనం వెళ్దాం. లూకాసు వార్త 17th chapter verse 10. So you also, when you have done all that you are commanded, say, we are unworthy servants. We have only done what was our duty. Notice the phrase carefully here. Luke 17:10. ఆ యొక్క వ్యాఖ్య ఎంత చక్కగా రాయబడిందో చూద్దాం. 17వ అధ్యాయము 10వ వచనంలో, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. Notice carefully here, treating God as a business partner. ఇక్కడ దేవుణ్ణి ఒక బిజినెస్ పార్ట్నర్ గా, వ్యాపార భాగస్వామిగా చూడడాన్ని మనం గమనిస్తున్నాం. Very carefully we should read that. Attempting to earn merit, self-justification. Notice carefully here. చాలా జాగ్రత్తగా గమనించండి. అది ఎంతగా మనము మనము లేనటువంటిది మనం పొందుకుంటున్నామో అక్కడ మనం చూస్తాం 10వ వచనంలో. Serving, tithing, fasting, all can become duty. అది ఏ విధంగా ఉన్నాయంటే ఒక బాధ్యతగా ఉపవాసం ఉండడం గాని, ప్రార్థన చేయడం గాని, ఇవన్నీ కేవలం బాధ్యతగా మనం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. Some people are involved in 2-3 groups in their prayer. I don't understand how. If that is going to be the case, imagine when Moses was coming down, people could not see his face because he was so close to God, and the reflection, the radiance of glory was on his face. Is that true with you believers? మన యొక్క విశ్వాస జీవితంలో మనం చూసినప్పుడు చాలా మంది ఈ యొక్క ప్రార్థనా గ్రూపుల్లో చాలా గ్రూపుల్లోని ప్రార్థన చేస్తుంటారు. అదే నిజమైతే మోషే అలనాడు సీనాయి పర్వతం పైన యేసు ప్రభు వారితో దేవునితో కూడా 40 దినాలు వచ్చిన తర్వాత జనులు ఆయన యొక్క మహిమను చూడలేక ముఖాన్ని కప్పుకున్నారు. ఆ యొక్క అనుభవం మనలో ఉందా? నిజంగా మనము ప్రార్థనలో గడిపే వారమైతే ఒకసారి పరిశీలించుకుందాం. Oh, my dear believers, how careful you have to be. This picture should be in our mind. The radiance of glory of God is there in our mind. When we come and finish the prayer, others could be able to see. On the street, they can see. The church members can be able to see how close we are to God.
కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన మనం బయటికి కనిపించాలని కాదు గాని, మనం నిజమైనటువంటి ఆ యొక్క అనుభవం కలిగిన వారమైతే, మన యొక్క సంఘములో వారు, మనం చూస్తున్నటువంటి వారు, మనలో కనిపించేటువంటి ఆ యొక్క ప్రకాశమానాన్ని వెంటనే వారు చూడగలుగుతారు ప్రియులారా. Let's quickly move to the next reference now. Revelation chapter 3 తర్వాత verse 15 and 16. రెవల్యూషన్ బ్రదర్. Revelation chapter 3. The word of God makes it very clear, even at the concluding part of this book of Revelation. I know your works. He's talking about to whom? He's talking to a church. Revelation chapter 3 verse 15 and 16, please. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15, 16 వచనాలు చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించి ఉన్నాను. You are neither cold nor hot because you are lukewarm. Compromising church this is. Lukewarm church this is. ఈ సంఘాన్ని మనం చూసినప్పుడు యొక్క లవోదికయ సంఘము రాజీ పడేటువంటి సంఘంగా మనం చూస్తున్నాం. అది చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు, నులివెచ్చటి జీవితాన్ని జీవించేటువంటి సంఘంగా మనకి కనబడుతోంది. Finally, what did he say? I will spew you out of my mouth. I'll spit you out of my mouth. ఇక్కడ దేవుడు చాలా పలికినటువంటి తీవ్రమైనటువంటి మాట, అందుచేత నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వే ఉద్దేశించి ఉన్నాను అనేటువంటి మాట. Look at Laodicea church. లవోదికయ సంఘాన్ని గురించినటువంటి మాట. Worldly rich but spiritually poor. భౌతిక సంబంధంగా లోక సంబంధంగా చాలా ధనము కలిగి ఉన్నారు, కానీ ఆత్మ సంబంధంగా వారు ఏమాత్రము శూన్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. But you look at the Smyrna church. కానీ స్ముర్నా సంఘాన్ని మనం గమనించినప్పుడు worldly poor but spiritually rich is not to be noted very carefully. చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన సున్నా సంఘం అయితే ఆ యొక్క లోక సంబంధంగా అది పేదరికంలో ఉన్నప్పటికీ ఆత్మ సంబంధంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. So notice very carefully, going through a spiritual motion, prayer, church attendance can be cold, passive, half-hearted. God is measuring the attitude of the believer. కాబట్టి మనము మన యొక్క సంఘాలకు వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనం వెళ్ళేటువంటి ఆ యొక్క క్రమంలో దేవుడు మన యొక్క స్థితిగతులను ఖచ్చితంగా గమనిస్తాడు అనే విషయాన్ని మనం మదిలో ఉంచుకొని మనం మన యొక్క ప్రవర్తనను కాపాడుకుందాం ప్రియులారా. 1 John 4 verse 18. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. Are we ruled by fear? There is no fear in love, but perfect love casts out fear. ప్రేమలో భయం ఉండదు. 18వ వచనం. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. There is no fear in love, but perfect love casts out of fear, for fear has to do with punishment. Whoever fears has not been perfected in love. కాబట్టి ఎంత చక్కగా రాయబడిన మాట చూస్తే మనము ఆ యొక్క ప్రేమ, నిజమైనటువంటి ప్రేమలో భయం ఉండదు. అంతేకాకుండా పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. This is a very slavish motivation. ఇది చాలా ఒక దాసత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క కోరికగా ఇది ఉంది. We can obey God because of the terror that he will strike us with sickness, financial loss and destruction. This is wrong. మనం దేవుని ఎందుకు ప్రేమిస్తున్నామంటే, ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే మనకేదో ఆర్థిక సంబంధమైనటువంటి నష్టం మనకు సంభవిస్తుంది, లేదా ఏదో ఆపద సంభవిస్తుంది అని ప్రేమించడం అది చాలా ప్రమాదకరమైంది. This is again dead works. ఇవన్నీ కూడా మృత సంబంధమైనటువంటి కార్యాలే. Look at verse 17. He says that herein in love made we perfect, that we may be boldness in the day of judgment. అందుచేతనే 17వ వచనంలో రాస్తూ, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. Before we close, let's look into 2 more references. మనం ముగించక మునుపు 2 వచన భాగాన్ని చదువుకుందాం. This is talking about the guilt. జీ అనేటువంటి మాటకి గిల్ట్, అపరాధ భావన మనలో ఏ విధంగా ఉంది. Hebrews chapter 10 verse 22. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం.
Let us draw near with a true heart. Notice the word. జాగ్రత్తగా గమనించండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, క్షమించండి, 22వ వచనం, మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకమును స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. Let us draw near with a true heart and full assurance of faith, with our hearts sprinkled clean from an evil conscience. కాబట్టి ఆ యొక్క నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగిన వారమై సమాధాన యథార్థమైన హృదయంతో మనం దేవుని యొక్క సన్నిధానానికి చేరుదాము అనేటువంటి మాట. Using religious ritual, giving, church attendance, spiritual drug, simply to be quiet and uneasy mind and stop feeling guilty about it. చాలా సార్లు మనం చాలా చక్కగా పాటలు పాడతాము, ఇవి ఇచ్చేటువంటి విషయంలో కూడా చాలా దాతృత్వం కలిగినటువంటి వారంగా ఉంటాం. కానీ చాలా సార్లు ఆ యొక్క అపరాధ భావనతో కూడినటువంటి ఆ యొక్క మనసుతో మనం ఇచ్చేటువంటి వారంగా ఉంటాం. అదొకసారి మనం గమనించుకుందాం. Notice carefully, the whole context talks about verse 21, having a high priest over the house of God. ఆ యొక్క సందర్భం మనం చూసినప్పుడు ఏ నేపథ్యంలో రాశాడంటే, మనకంటూ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన్ని బట్టి మనం ధైర్యం కలిగి ఉన్నాం అనేటువంటి మాట. మనకు దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక అంటూ ఈ మిగతా మాటలు రాశాడు. And then he says, let us draw near with a true heart. Number 1. Number 2, a full assurance of faith. Number 3, having our hearts sprinkled. 4. And then he says, evil conscience and our bodies washed with pure water. 4 విషయాలు అక్కడ ప్రస్తావించాడు. మొట్టమొదటి చూసినప్పుడు మనము యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి వద్దాం. తర్వాత నిర్మలమైనటువంటి ఉదక స్నానముతో గలవారమై వద్దాం. ప్రోక్షింపబడినటువంటి హృదయాలు కలిగి ఉందాం. తర్వాత నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉందాం. కల్మషం దోషము లేనటువంటి ఆ యొక్క మనస్సాక్షిని కలిగి ఉందాం. ఆయన సన్నిధానానికి వద్దాం అనేటువంటి మాట. Lastly, let's look into one more reference. Matthew's Gospel chapter 7, 16 and 17. చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 16, 17 వచనాలు. You will recognize them by the fruit. Notice that. Yes. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కొయ్యుదురా? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. Notice that. You will recognize them by the fruit. Every healthy tree bears good fruit, but the diseased tree bears bad fruit. కాబట్టి ఇక్కడ రాబడినటువంటి మాట జాగ్రత్తగా మనం చూసినప్పుడు, మంచి చెట్టు మాత్రమే మంచి ఫలాలు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి ఫలాలను చూచి ఆ యొక్క చెట్టు యొక్క గుణాన్ని తెలుసుకోండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. My dear believers, apple seed, apple fruit, orange seed, orange fruit. Keep that in mind. కాబట్టి మదిలో ఉంచుకోనండి ప్రియ విశ్వాసులారా. ఒక యాపిల్ విత్తనం వేస్తే యాపిల్ పళ్ళే వస్తాయి, లేదా ఒక ఆరెంజ్ విత్తనం వేసినప్పుడు ఆరెంజ్ పళ్ళు మాత్రమే వస్తాయి. Here it's a warning given to every believer. ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి ఒక హెచ్చరికగా మనం చూస్తున్నాం. This is the test of the false prophets. From verse 15 to 20, he's talking about the test of false prophets. ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు అబద్ధ ప్రవక్తల గురించినటువంటి ఆ యొక్క సందర్భంలో రాస్తున్నటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. Verse 15 is talking about false prophet. They come in sheep's clothing. అక్కడ మనం చూసినప్పుడు 15వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మం వేసుకున్నటువంటి తోడేళ్లు అనేటువంటి మాట ప్రభువారు పలికారు. So many people can give so many prophecies today. A lot of the media is filled with prophecies. Let's be very careful about it. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉందాం. మన మీడియా చూసినప్పుడు చాలా మంది ప్రవక్తలుగా పిలువబడుతూ ఏవేవో ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. Oh, here the root is high public spiritual performance. ఇక్కడ ఉన్నటువంటి వేరు మనం చూసినట్లయితే బహిరంగంగా వారు చూపేటువంటి ఆ యొక్క ప్రదర్శన మనకు కనబడుతుంది. Today people are running after charismatic manifestation. ఇక్కడ ప్రజలందరూ కూడా బయటికి కనిపించేటువంటి ఆర్భాటాల కోసమే పరిగెడుతున్నారు. Oh, charismatic healing ministry. ఆ యొక్క వారి యొక్క ఆరాటం అంతా కూడా అద్భుత కార్యాల వైపు, తర్వాత ఈ యొక్క బయటికి కనిపించేటువంటి ఆర్భాటాల వైపు మాత్రమే ఆకర్షితులవుతున్నారు. Oh, notice very carefully, there is absence of fruit, the fruit of the Holy Spirit.
కానీ గమనించండి, అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఎంత మాత్రము కూడా లేవనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. My dear believers, we have come to the end now. Let me once again remind about the necros erga. Necros erga. Nekroserga. Necros erga means dead works. నేను ముగింపులోనికి వచ్చినప్పుడు నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మూల పదములో నుంచి వచ్చినటువంటి నెర్కోస్ ఎగ్రా అనేటువంటి ఆ మూల పదములో వచ్చినట్టు దాని భావం మృతమైనటువంటి కార్యాలు ఏంటి అనేది మనం చూచాం. No joy. అని మనం చూసినప్పుడు ఎలాంటి సంతోషము లేనటువంటి జీవితం. Empty of love, cold, lifeless, orthodoxy service. ఈ అనేటువంటి రెండో పదం మనం చూసినప్పుడు ఏ మాత్రము ప్రేమ లేనటువంటి జీవితాన్నిగా మనం చూస్తున్నాం. K talks about key to self appreciation service. కే అనేటువంటి తర్వాత పదం చూసినప్పుడు కేవలము స్వనీతికి సంబంధించినటువంటి కార్యాలు మనం ఏమాత్రం కలిగి ఉన్నటువంటి మాట talks about relying on the flesh, not depending on the Holy Spirit. అనేటువంటి మాటకు కేవలము శరీరం పైన ఆస్పదము చేసుకొని చేసేటువంటి కార్యాలు మాత్రమే కానీ ఆత్మ పైన పరిశుద్ధాత్మ ద్వారా మనం చేసేటువంటి కార్యాలుగా talks about reminds us about the outward show, hypocrisy and pretension. అనేటువంటి పదం చూసినప్పుడు బయటికి కనిపించేటువంటి వేషధారణతో కూడిన జీవితం, లోపల ఉన్నది ఒకటి, బయటికి మనుషులకు కనపడాలని చేసేటువంటి క్రియలు కొన్ని. Reminds us about self justification, attempting to earn merit by our own and be justified. I am always right. ప్రతిసారి కూడా నేనే కరెక్ట్ అనేటువంటిది, నేనే సరైన వాడిని అని బయటికి సంబంధించి బయటికి కనిపించేటువంటి కార్యాలు చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. Now coming to ergo. What is ergo? Exerting without zeal. ఎర్గో అనేటువంటి పదంలో ఈ అనేటువంటి పదం మనం చూస్తే ఎలాంటి ఆసక్తి లేకుండా చేసేటువంటి కార్యాలు మనం చూస్తాం. Jesus is calling it there in the book of Revelation about lukewarm church. అందుచేతనే ప్రభు ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు నులివెచ్చటి జీవితాన్ని కలిగినటువంటి సంఘాన్ని గురించి మాట్లాడాడు. Is ruled by fear, slavish. Because of the terror and the fear, I want to do something for God. తర్వాత దేవునికి సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు చేసే విషయంలో కేవలం ఆయన ఏదో చేస్తాడనేటువంటి భయంతో చేసేటువంటి ఆ కార్యాలు అవి ఎంత మాత్రం కూడా ప్రయోజనం కాదు. G talks about the guilt which is there. It is about the guilt relief. You are looking for the guilt. We are trying to whet our appetite with the guilt feeling. తర్వాత జీ అనే పదాన్ని మనం చూసినప్పుడు ఒక అపరాధ భావనను మనలో పెట్టుకొని మనం ఎన్ని క్రియలు చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి విషయాన్ని కూడా మనం చూచాం. But how should be our approach to God? Draw yourself near with a true heart and full assurance of faith. కానీ మనం దేవుని సన్నిధానంలోకి ఏ విధంగా రావాలనేటువంటి మాట కూడా మనం చూచాం. నిజమైనటువంటి నిశ్చయతతో కూడినటువంటి విశ్వాసం ద్వారా ఆయనతో నమ్మకంగా, ఆయనకు సమాధానకరంగా ఆయన సన్నిధానంలోని చేరుదాము అని యథార్థ హృదయంతో వద్దాం అనేటువంటి ఆ మాటలు కూడా మనం చూచాం. How does the word erga end? A capital, talking about the absence of fruit, because it's an unconverted heart and it is a false prophet, not converted, but they are still doing some prophetical things. తర్వాత ఎర్గా అనేటువంటి ఆ యొక్క పదంలో మనం చూసినప్పుడు అబద్ధ ప్రవక్తల గురించినటువంటి ఆ యొక్క మాటలు మనం గమనించాం. వారి యొక్క ఫలాలు బయటికి కనిపిస్తారు కానీ ఎలాంటి ఫలాలు లేనటువంటి జీవితం, ఆ యొక్క జీవితాన్ని మనం చూచాం. Oh, my dear believers, today God has given us one more enlightenment so that we could be able to identify these are the dead works, necros erga, so that we could be very careful in our life and live a life which is pleasing to God. కాబట్టి నెర్గోస్ ఎర్గా అనేటువంటి ఆ యొక్క మూల పదంలో నుంచి వచ్చినటువంటి మృతమైనటువంటి కార్యాల గురించినటువంటి ఒక హృదయంలో ఒక వెలుగును దేవుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఆ యొక్క ప్రత్యక్షతలో, ఆ యొక్క వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. Thank you for your patient listening. May God bless each one of us. God willing, next time we could go to see what are the good works. మీరు చాలా ఓపికగా మీరు వినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మన మదిలో ఉంచుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మనము నిజమైనటువంటి కార్యాలు ఏంటో, మంచి కార్యాలు ఏంటో వాటి గురించి ఉండే ధ్యానాలు మనం కొనసాగిద్దాం. అందరికీ వందనాలు. Thank you brother Rufus. God bless each one of us. Amen. Thank you so much. థ్యాంక్ యూ బ్రదర్, చాలా వందనాలు. చక్కని సందేశం. మరి
పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. ఇద్దరు దాసులను నిలబెట్టుకొని మరి వారి ద్వారా దేవుడే మాట్లాడినాడు. అందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉందాం. మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు మరి పాటలు పాడిన వారిని, అలాగే వాక్య పరిచర్యలో ప్రార్థనలో నడిపించిన మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తుకు మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉందాం. ముగింపులోనికి మనం వచ్చినాం గనక మన మధ్యలో దేవుని దాసులు బర్నబాసన్న ముగింపు ప్రార్థన చేస్తారు. అన్నగారికి సమయము అప్పగిద్దాం. ప్రేమ నమ్మకం గల మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని పూజిస్తున్నావు నాయన. మీ దాసులను బలపరిచి మాకు అందించిన లేఖన సత్యాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. నిర్జీవ క్రియలకు విసర్జించి ఆత్మ సంబంధమైన కార్యాల్లో మేము ఎలా ముందుకెళ్ళాలో ప్రతి ఉదయం మాతో మీరు మాట్లాడుతున్నారు. మానక మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నారు. లేఖన సత్యాలను మేము మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు బ్రహ్మన్న కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించండి. అలాగే రూఫస్ అన్న వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మీ దాసులను మీరు ప్రభా మీ ఆత్మ చేత బలపరిచి మీరు మహిమ పొందారు. నడిపించిన మీ దాసుని పాల్గొని వాక్యం విన్న ఆ ప్రియులందరినీ మీ కరుణాస్తులకు అప్పగిస్తుండగా ఈ దినం అంతటా మీ ఆత్మ చేత మనల్ని బలపరిచి నడిపించుకొని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని దాసులు మన ప్రియులు దేవుని సేవకులు బర్నబాసన్నకు ప్రభునామమున తెలియపరుస్తున్నాం. ప్రియులరా, ప్రారంభం నుంచి మరి దేవుడు మనకు కృప చూపించాడు. జూములో ఈ కూడికలో సహకరించిన వారందరిని బట్టి, అలాగే బ్రాహ్మణను, అలాగే ఉపసన్నను బట్టి మరి మీ అందరికి ప్రభునామమున వందనాలు తెలియపరుస్తూ కూడిక ఇంతటితో ముగించబడినది. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పెద్దలకు మరొకసారి బర్నబాసన్నకు వందనాలు తెలియపరుస్తూ మిగతా సమయం బర్నబాసన్నకు అప్పగిస్తున్నాం.